ప్రదేశాలకు తరలించడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. పిఓకే వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ ఉన్నాయి. ముఖ్యంగా సర్జీ, తర్వాత దూచ్నియల్, అలాగే ఐత్ముగం, జురా, లిఫా, అలాగే లచ్చిబన్, ఫార్వర్డ్, కహతా, కోట్లీ, ఖైరట్టా, మంధర్, నిఖాయిల్, చమన్కోట్, జన్కోటే ఇట్లాంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ స్థావరాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులను సైనిక శిబిరాల్లోకి, బంకర్లోకి బదిలీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఇప్పటికైతే పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా అప్రమత్తం అవుతుంది. ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళందరినీ కూడా బంకర్లు, ఆర్మీ షెల్టర్లకి పంపిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఏ క్షణమైనా భారత్ దాడి చేసే అవకాశాలైన ఊహాగానాలతో ప్రస్తుతం పీవీకోలని ఉగ్రవాదులందరినీ కూడా కాపాడే ప్రయత్నం పాకిస్తాన్ సైన్యం అయితే చేస్తోంది. ఇక పహల్గామ్ లో ది రెసిస్టెన్స్ ఫోర్స్ చేసినటువంటి మారణ హోమంతో ప్రతి ఒక్కరి భారతీయ రక్తం అయితే మరిగిపోతుంది. కాకుండా పాక్ గడ్డటువంటి ఉగ్రముఖల్ని డిమాండ్ అయితే దేశవ్యాప్తంగా వస్తుంది. దీంతో ఒకసారి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో ఇప్పుడు ఈ రెండు దేశాల సరిహద్దుల మధ్య తీవ్ర ఘర్షణ అయితే తలెత్తుంది. ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని, అలాగే రక్షణ మంత్రి, హోంమంత్రి వేర్వేరుగా అనేక భేటీలు నిర్వహించి ఏం చేద్దామనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. ఈ మొత్తం ఈ సూచనలు, ఈ హెచ్చరికలు అన్ని కూడా ఇస్లామాబాద్ చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్ అలర్ట్ అయింది. ఇప్పటికే సరిహద్దులో భారీగా సైనికులు, ఆయుధాలను మోహరించడం తెలుస్తుంది. తాజాగా మరిన్ని చర్యలు అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్ నుండి అనేక ఈ ఉగ్రవాద శిబిరాలను అయితే పాక్ తరలిస్తున్నట్లయితే సమాచారం. ముఖ్యంగా మన నిఘా సంస్థలు పిఓకేలో అనేక క్రియాశీల ఉగ్రవాద స్థావరాలను గుర్తించిన వేళ ఈ చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ రకంగా చాలా ప్రాంతాలున్నాయి. షర్దీ, ఉద్యాల్, అత్ముఖం, జురా, లిఫా, పచ్చిబాన్, ఫార్వర్డ్, కహుటా, కోట్లీ, ఖైరట్టా, మంధర్, నిఖైల్, చామన్కోట్, జంకోట్ ఇలా చాలా ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. పిఓకేలో ఇప్పటికే మనకు ఈ బాలాకోట్ అటాక్స్ చేసినప్పుడు అక్కడ చాలా మందిని చాలా క్రియాశీలకంగా కీలకంగా వేరుస్తున్నటువంటి స్థావరాలన్నీ కూడా మనం అప్పుడు మట్టు పెట్టాం. మిగ్ ఫైటర్లు అన్ని కూడా మన యుద్ధ విమానాలు వెంటనే పని పూర్తి చేసుకొని వచ్చాయి. ఆ ప్రాంతంలో అక్కడ అన్నింటినీ కూడా స్థావరాలను నాశనం చేసిన పరిస్థితి. సాధారణంగా ఈ ఉగ్ర స్థావరాల ద్వారా నియంత్రణ రేఖ దాటి జమ్మూ కాశ్మీర్లోకి చొరబడే ముందు వారికి ఇవి ముఖ్యమైన కేంద్రాలుగా పనిచేస్తాయి. అక్కడి నుంచి వాళ్ళకు పూర్తిగా సంకేతాలు వస్తాయి. అక్కడి నుంచే సమాచార వ్యవస్థ, అక్కడి నుంచి ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎట్లా అటాక్ చేయాలనే రూట్ మ్యాప్ కూడా అక్కడి నుంచే వాళ్ళకు క్లియర్ గా ఈ స్థావరాల నుంచి అక్కడ వాళ్ళకు పంపిస్తుంటారు. సో ఆ రకంగా ఇప్పుడు 22వ తేదీన జరిగిన పహల్గామ్ దాడి సంబంధించి కూడా అక్కడి నుంచే దాదాపుగా పూర్తి ఇండికేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచే వచ్చాయి. అక్కడి నుంచే గైడ్ చేసినట్టుగా మన నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సో ఆ రకంగా అయితే మనం టార్గెట్ ఒకటే, పిఓకేలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలని పూర్తిగా మట్టు పెట్టాలి. ముఖ్యంగా అక్కడ నుండి మౌలిక సదుపాయాలు రక్షించడానికి అయితే పాక్ సైన్యం ప్రయత్నిస్తున్నట్టుగా తాజా చర్యలతో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ రకంగా గత వారం అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి 42 ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలకు భారత బలగాలని గుర్తించాయి. సో దాదాపు ఇక్కడ 150 నుంచి 200 మంది ట్రైనింగ్ పొందుతున్నట్టుగా తెలుస్తోంది. సో సరిహద్దు దాటి భారత్ లోకి చొరబడేందుకు వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ తైబా 60 మంది విదేశీ ఉగ్రవాదులు కాశ్మీర్ లో యాక్టివ్ గా ఉన్నారంటే ఇప్పటికే నివేదికలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ ద రెసిస్టెన్స్ ఫ్రంట్, ఇదైతే లష్కర్ తైబాకి ఒక జేబు సంస్థ లాంటిది. సో ఆ రకమైనటువంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా తయారవుతున్నాయి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు పూర్తిగా వాటిని కూడా నామరూపాలే కూడా నిర్మూలించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ నిఘా సంస్థలు అయితే పూర్తి స్థాయిలో టెర్రరిస్టులను మట్టు పెట్టేందుకు మనం సిద్ధమవుతున్న వేళ పాకిస్తాన్ మాత్రం వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తూ కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నాయి. సో ఆ రకంగా మరొకసారి భారత్ దెబ్బకైతే పాకిస్తాన్ భయపడింది కానీ ఇంకా ఉగ్రవాదులను తరలిస్తుంది. ఇది చాలా విచిత్రం. అంటే పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను తరలించడము,
ఏకంగా అంటే ఇన్నాళ్ళు ప్రపంచానికి మాత్రం మేమేమో ఉగ్రవాదం అంతా కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు, బంకర్లకు వెళ్ళిపోయారు అని సమాచారం అందుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మట్టు పెట్టడం ఒకే ఎత్తు అయితే ముందుగా ఉగ్రవాదాన్ని హతమార్చడం లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. సో ఈ రోజు ఈ ఉగ్రవాదులందరూ కూడా హిజ్బుల్ ముహాజిదీన్ సంబంధించినటువంటి కారు కావచ్చు, జైషీ మహమ్మద్ కావచ్చు, లష్కర్ ఇ తోయిబా ఇటువంటి 17 ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన టెర్రర్ క్యాంప్స్ ని వారంతా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వారిని ఎలా పసిగట్టబోతోంది ఇండియన్ ఆర్మీ? వాళ్ళని ఆ బంకర్లో అంటే వారి యొక్క సేఫ్ జోన్స్ని ఎలా మట్టు పెట్టబోతుంది? ఎందుకంటే ఈ వీళ్ళని కనుక తుంచేస్తే, వీళ్ళని కనుక మట్టు పెడితే ఈ ఉగ్రవాదానికి కొంత ముగింపు పలకొచ్చు. కాబట్టి ఏ రకంగా ఉండబోతోంది అది? సో ఖచ్చితంగా అంటే గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కు ఈసారి ఆ స్ట్రైక్స్ కు భిన్నంగానే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో పిఓకలో ఉన్నటువంటి ఈ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, అవన్నీ కూడా ప్రస్తుతం వాటిని పూర్తి స్థాయిలో మన వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు, ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేప్పటికీ పూర్తి స్థాయిలో ఫైండ్ అవుట్ చేశారు. వాటన్నిటి కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకమైనటువంటి సమాచారాన్ని మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది భారత ప్రభుత్వం. సో ఆ రకంగా ఆ ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు ఇవన్నీ కూడా ఏ రకంగా టార్గెట్ చేయాలో ఇప్పటికే ఆ క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆ లాంచ్ ప్యాడ్లన్నిటి కూడా ఏ రకంగా ఫైండ్ అవుట్ చేశారో, ఏ రకంగా టార్గెట్ చేయాలో కూడా మనం నిర్దేశించుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికైతే పాకిస్తాన్ ఓవైపు అంటే ఇప్పటికే ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదాన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా పాకిస్తాన్ ముద్రపడిపోయింది. అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేపథ్యంలో ఇక లష్కర్ ఎ తోయిబా అంశం, అటు ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ చాలా వరకు ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుంచే పుట్టాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి చాలా వరకు ఆర్థిక సహాయం నిలిపివేసింది. అంతర్జాతీయ సాయం కూడా వాళ్ళకు నిలిచిపోయిన పరిస్థితి. అటు ఐఎంఎస్ నుంచి కొంత నిధులు తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఉగ్రవాద ముద్ర పడిన నేపథ్యంలో వాళ్ళకు నిధులు ఆగిపోయినాయి. దీంతో వెంటనే ఏం చేశారు, గత కొన్ని సంవత్సరాల క్రితం వెంటనే అవన్నీ కూడా మేము నిషేధించామంటూ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సంస్థలు లేవంటూ లష్కర్ ఎ తోయిబా అసలు లేనే లేదు, దాని రూపమే లేదంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్తున్నారు. కానీ మనం విదేశీ మీడియాతో మాట్లాడారు మొన్ననే, స్కై న్యూస్ తో మాట్లాడినప్పుడు మనం ఆ వీడియో కూడా మనం ప్లే చేస్తాం. అవసరమైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ప్లే చేసుకోవచ్చు. సో రక్షణ మంత్రి ఏం చెప్పారు, మేము 30 ఏళ్లుగా మేము చేస్తున్న పని అనేది పెంచి పోషిస్తున్నాం, మేము తప్పు చేశాం, మేము చేస్తున్నటువంటి చండాలమైన పని కేవలం కొన్ని దేశాలను, పాశ్చాత్య దేశాలను సంతృప్తి పరచడానికి పొరపాటు జరిగింది. సో ఆ రకమైనటువంటి తప్పును మేము ఇప్పుడు కడిగేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నాం అంటూ ఆయన చెప్తున్న మాటలు అవన్నీ కూడా ప్రపంచం మొత్తం విన్నది. ఆ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఎవరిననేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు, ద్వైపాక్షిక ఒప్పందాలను వాళ్ళే రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు, గగనతలాన్ని కూడా అనుమతి రద్దు చేసినట్టు ప్రకటించారు. సో ఈ క్షణంలో ఎప్పుడైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు కూడా అంతర్జాతీయంగా కొన్ని దేశాలున్నాయి వాళ్ళకు, తుర్కియా కావచ్చు, అలాగే ఇరాన్ కావచ్చు, ఇటు చైనా కావచ్చు, ఇలాంటి అంటే ఆ ఇరాన్, తుర్కియా ఇవన్నీ కూడా దాదాపుగా ఆ ప్రాంతాలన్నీ కూడా హమాస్, హిజ్బుల్లా ప్రాంతాలే, అక్కడంతా కూడా టెర్రరిస్టులే. సో టెర్రరిస్టులు అంతా వాళ్ళు ఒకటైనట్టుగా ఇప్పుడు ఉంది పరిస్థితి. అక్కడి నుంచి కొన్ని సామాగ్రి అందుతున్నట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్కి. అంటే పాకిస్తాన్ వాళ్ళ పోయి కాళ్ళ వేళ్ళు పట్టుకుంటే మాకు ఒంటరిగా ఉంటామంటే ఇప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి సహాయాన్ని కొంత సామాగ్రి రూపంలో పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకు హెర్క్యులస్ విమానాలు కొన్ని టర్కీ నుంచి వచ్చినట్టుగా ఆల్రెడీ సమాచారం, కరాచీ వైపు లేదా లాహోర్ వైపు దిగినట్టుగా తెలుస్తుంది, రావల్పిండి స్థావరాలకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ రకంగా అంటే ఇక్కడ యుద్ధ సన్నాహాలకు అటు సిద్ధమవుతూనే మరోవైపు ఉగ్రవాదులను కూడా కాపాడే పనిలో ఉంది. సో ఆ రకంగా బట్ ఏదేమైనా మనమైతే కొన్ని కీలక స్థావరాలను గుర్తించినట్టుగా ఆర్మీ చెప్తుంది. టెర్రర్ క్యాంప్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ప్రస్తుతం ఖాళీ అయిపోయింది. వారంతా కూడా బంకర్ లోకి, సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో డెఫినెట్ గా వారిని పట్టుకోవడం ఒకే అయితే పిఓకేని ఆక్యుపై చేయడం ఎంత అంటే ఎటువంటి విధంగా ఉండబోతుంది? అంత ఈజీగా ఆక్యుపై చేయొచ్చు అంటారా? ఆర్మీ బలగాలు ఒక్కసారిగా పిఓకే వైపుగా దూసుకు వెళ్తే దాన్ని పూర్తిగా భారత్ లో కైవసం చేసుకోవచ్చు అంటారా? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ఒకసారి భౌగోళిక స్వరూపాన్ని చూస్తే కనుక దాదాపు 70% ఇండియాకు ఉంది, మిగతా అందులో 20% పాకిస్తాన్ పిఓకే ఆజాద్ కాశ్మీర్ గా చెప్తారు, మిగతా 10% కొంత అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఉంది. సో ఆ రకంగా ఈ పై భాగం అంతా కూడా పాకిస్తాన్ ఏదైతే గిల్గిట్ లేదా బాల్చిస్తా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పాకిస్తాన్ తమ ఆధీనంలో పెట్టుకొని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే పాక్ అడ్మినిస్ట్రేటెడ్ పాకిస్తాన్ గా చెప్పుకుంటుంది. సో రకంగా పాక్ ప్రభుత్వం కొనసాగుతుంది. అక్కడ కూడా అది కూడా ఆజాద్ కాశ్మీర్ కి చెప్పి దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చి దాన్ని కొంత వేరే పాలకుల చేత అది పరిపాలిస్తుంది. దానికి సపరేట్ ప్రధాని ఆ రకమైన వ్యవస్థనంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడు ఆ ప్రాంతానంతా కూడా నిజంగా మన టార్గెట్ అదే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మళ్ళీ సొంతం చేసుకోవాలి, ఒకప్పటి పూర్తి భౌగోళిక స్వరూపాన్ని
మనం ఇప్పుడున్న పరిస్థితిలో చేసుకోవాలంటే ఇదే సరైన సమయంగా మనం కూడా భావించాల్సి వస్తుంది. సో మెల్లమెల్లగా ఉగ్రవాద శిబిరాల్ని అక్కడ మట్టు పెడుతూ అటువైపు నుంచి పూర్తిగా ఆ యుద్ధం కనుక జరిగితే కనుక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లక్ష్యంగా ఇప్పుడు మనం ఆ యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే